అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శివాయ గురువేమ శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. సుప్రసిద్ధమైన శ్రీశైలం ఆర్చేత్రం గౌరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో దేవి నిరన్నరాత్మ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకి శ్రీ భ్రవరాంబాదేవి ఆలయంలో యాగశాల ప్రవేశము, గణపతి పూజ, ఉత్సవ సంకల్పము, భక్తిగణము, వెంకటధారణ ఇత్యాది కార్యక్రమాలతో ప్రారంభింపబడి, అలాగే స్వామివారి ఆలయంలో కూడా 9:30 గంటల నుండి యాగశాల ప్రవేశము, గణపతి పూజ, పుణ్యావాచనం, స్వస్తి పుణ్యావాచనము, వెంకటధారణు, దీక్షా కంకణధారణు, చండీశ్వర పూజ, మండపారాధనలు, ప్రసాదలతోటి ఈ ఉత్సవాలను కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా వరుసగా నిర్వహించబడుతూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళలో స్వామివారి ఆలయంలో మండపారాధనలు, కలసార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, అన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకము, అలాగే అమ్మవారి ఆలయంలో కూడా శ్రీకాలార్చనలు, శ్రీచక్రార్చన, నవామనార్చనలు, కుంకుమార్చనలు, చండీ హోమం, జపానుష్ఠానాలు, పారాయణలు, నమస్కారాలు ఇత్యాది కార్యక్రమాలను కూడా విశేషంగా జరుపుకుంటున్నాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం నిత్యవాహన సేవల్లో అమ్మవారు 10 రోజులు కూడా 10 రకాలైనటువంటి అలంకారాలతోటి, నవదుర్గల అలంకారాలతోటి విశేషంగా వాహన సేవలు, గ్రామోత్సవాలతోటి దర్శనమివ్వనున్నారు. కావున ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొంటూ గౌరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించి సేవించి ఆ స్వామి అమ్మవార్ల యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రసాద భక్తులై జన్మ తీర్థాలు తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. సంపూర్ణాంగారాధ్య స్థానాచార్య పురుషైన దేవస్థానం శ్రీశైలం. దానికి సంబంధం లేదు సార్. ఓకే. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రులు ఉత్సవాలు ఈరోజు 9 గంటలకు అమ్మవారి యాగశాలలో యాగ ప్రవేశం, అదేవిధంగా 9:30 గంటలకు స్వామివారి యాగశాలలో యాగ ప్రవేశం ద్వారా ఈ కార్యక్రమం శాస్త్రబద్ధంగా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు దేవి నవరాత్రుల సందర్భంగా ఈ సంవత్సరం అధికంగా ఒకరోజు అమ్మవారి యొక్క అలంకరణ ఉండటం అనేది ఈ సంవత్సరం ప్రత్యేకత. అందుకు అనుగుణంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారు స్వయంగా అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠంగా మరి ఈ యొక్క రోజువారీ అలంకరణకు క్షేత్రం యొక్క ప్రాశస్త్యం, అదేవిధంగా క్షేత్రం యొక్క మహిమ రూపేణ మరి ప్రత్యేకంగా అలంకరణకు సంబంధించినటువంటి వేదికను కూడా ఈ సంవత్సరం శోభాయమానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఆశాంతం మన శ్రీశైల టీవీ ద్వారా, అదేవిధంగా ఎస్విబిసి సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఎప్పటికప్పుడు అందజేయడానికి, అదేవిధంగా ఆలయ ప్రాకారం మొత్తం కూడా విద్యుత్ దీపాలంకరణతోటి మరి స్వామి అమ్మవార్ల ఈ కార్యక్రమాల నిర్వహణలో శక్తి వంచన లేకుండా దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ఆశాంతం మరి భక్తులు తిలకించడం ద్వారా మనకు ప్రత్యేకించి జనవరిలో 7 రోజుల పాటు ఈ శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఉండటం భారతదేశంలో బహుశా ఏ ఒక్క క్షేత్రంలో కూడా 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి క్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రమేనని భావిస్తాను. దాంతోపాటు మరి ఉగాది తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఉభయ తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల వారు ఈ యొక్క స్వామి అమ్మవార్లని వారి యొక్క కుటుంబ సభ్యులుగా, అమ్మవారిని వారి ఆడపడుచుగా,
స్వామివారిని వారి యొక్క అల్లుడిగా భావించి చీరాసారితో వారి యొక్క ముట్టుబడులను తీర్చుకోవటం అనేది ఈ తెలుగు సంవత్సర ఉగాది సందర్భంగా ప్రత్యేకించి నెల రోజుల పాటు ఈ దేవస్థానంలో అనేక మంది భక్తులు లక్షల్లో ఆ కార్యక్రమాలని తిలకించడం అనేది ఉంది. అదేవిధంగా శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సువాసినులు వారి యొక్క కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగడంతో పాటు మరి వారు అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కోసం ఎదురు చూడటం అనేది జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మనం 3వ శుక్రవారం 5వ శుక్రవారం అంటే 5 శుక్రవారాలు ఈ సంవత్సరం ఈ యొక్క శ్రావణ మాసంలో రావటం జరిగింది. వరలక్ష్మి వ్రతాలని సామూహిక వరలక్ష్మి వ్రతాలుగా శాస్త్రబద్ధంగా మన వైదిక సిబ్బంది ఆగమ పండితులు వారు ఇచ్చినటువంటి దీని ప్రకారం సుమారు 2000 మంది సువాసినులకి సామూహిక వరలక్ష్మి వ్రతాలని ఆచరించేటువంటి క్రమంలో మనం అన్ని ఏర్పాట్లు ఉచితంగా చేసి వారికి ప్రసాద వితరణ, అమ్మవారి యొక్క శేషవస్త్రం, అదేవిధంగా మరి తులసి మొక్కని ఇవ్వటం ద్వారా ప్రతిరోజు వారు ఆ తులసి మొక్కని పూజించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మరలా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతిరోజు కార్యక్రమాలు అటు అమ్మవారి యొక్క ఆగమ దీని ప్రకారం, అదేవిధంగా స్వామివారి యొక్క ఆగమ నియమ నిబంధనల ప్రకారం ఋత్వికులు క్షేత్రం యొక్క మహిమను వివరించడం కోసం, లోక కళ్యాణం కోసం అనేకమైనటువంటి వైదికపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అదేవిధంగా గ్రామోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లు మరి అలంకరణ పూర్తి చేసుకున్నాక 6:30కు అలంకరణ మొదలవుతుంది. 7 గంటలకు గ్రామోత్సవం అనేది జరుగుతూ ఉంది. ఈ గ్రామోత్సవంలో కూడా మహాశివరాత్రికి ఏ స్థాయిలో అయితే కళాకారుల బృందాలను మనం తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాల పట్ల భక్తులు పరవశించే విధంగా మనం ఏర్పాట్లు చేశాము. అందుకు తగ్గట్లుగా మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్త్రీ శక్తి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఆశాంతం భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్ల యొక్క కరుణ కటాక్షాలు పొందాలని చెప్పేసి ఈ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 2వ తారీఖు సాయంత్రం 8 గంటలకు మనం తెప్పోత్సవం తోటి ఈ యొక్క కార్యక్రమాలు ముగిస్తాయి. భక్త జనాలందరికీ కూడా మీ ద్వారా కోరుకునేది, ఈ క్షేత్రం యొక్క మహిమ దృష్ట్యా ఎక్కువ మంది మరి భక్తులు ఈ కార్యక్రమాలను తిలకించి స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలు పొందాలని చెప్పేసి మీ ద్వారా అశేష భక్తజన సందోహానికి తెలియజేస్తుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.